In previous class, we have discussed the equation of the tangent to the parabola మీద మనం కండిషన్స్ దాని మీద ప్రాబ్లమ్స్ చూసాము. టుడే we discussing about the normal to the parabola. అంటే paraboలాకి నార్మల్ లైన్ అనేది ఎలా ఉంటుంది దాని మీద ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ప్రాబ్లమ్స్ చూద్దాం. కండిషన్స్ ఫర్ నార్మల్ టు ది parabola. ఇప్పుడు మనకు నేర్చుకుంది ఏంటంటే టాంజెంట్ టు ది parabola కండిషన్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని నార్మల్ టు ది parabola అయితే కనుక ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పాయింట్ పి ఆఫ్ x1 కామా y1 ఆన్ ది parabola s is equal to 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి y మైనస్ y1 is equal to మైనస్ y1 by 2a ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక parabola y స్క్వేర్ is equal to 4ax అనే parabola ఇది. ఇప్పుడు ఈ paraboలాకి టాంజెంట్ లైన్ అవుతుందంటే దిస్ ఇస్ టాంజెంట్ లైన్. ఇప్పుడు ఈ టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే మనకి ఈ లైన్, దిస్ ఇస్ టాంజెంట్ లైన్, దిస్ ఇస్ నార్మల్ లైన్. ఇప్పుడు మనకి టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ మనం ఏమంటామంటే ఇక్కడ నార్మల్ లైన్ అంటున్నాము. అయితే కనుక మనకి ఈ నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ y1 బై 2a ఇంటూ x మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ problem, find the equation of the tangent and normal to the parabola x square minus 4x minus 8y plus 12 is equal to 0 at point 4 comma 3 by 2. మనకి ఇక్కడ ఏమన్నారంటే parabola యొక్క టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ అలాగే నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన parabola ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 12 is equal to 0. అయితే కనుక మనకి ఆ పాయింట్ ఇచ్చేసారు, అంటే టాంజెంట్ నార్మల్ లైన్ మీద పాయింట్ ఇచ్చారు, అంతే ఇక్కడ 4 కామా 3/2 ఇచ్చారు. మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ టు ది parabola ఈక్వేషన్ కనుక్కోవాలి. మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక parabola అయితే కనుక మనకి దీని టాంజెంట్ లైన్ దీని పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం నార్మల్ లైన్ గా తీసుకుంటున్నాము. ఇది నార్మల్ లైన్. ఇప్పుడు పాయింట్ పి ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి పాయింట్ మీద ఇక్కడ పి ఆఫ్ x1 కామా y1 అనుకుంటే పాయింట్. ఇప్పుడు మనకి దీని యొక్క టాంజెంట్ లైన్ నార్మల్, అంటే ఈ parabola యొక్క టాంజెంట్ లైన్ నార్మల్ లైన్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ టాంజెంట్ లైన్ కనుక్కుంటున్నాము. సొల్యూషన్ చూసినట్లయితే కనుక మనకి సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది parabola ఈస్, మనకి ఇచ్చిన parabola ఈక్వేషన్ ఏంటంటే మనకి x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన parabola ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఇచ్చారు. పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ గివెన్ పాయింట్ p ఈక్వల్ టు 4 కామా 3/2 పాయింట్ 4 కామా 3/2. అయితే కనుక మనకి ఇక్కడ ఫార్ములా ఏం చేస్తే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పాయింట్ పి ఆఫ్ x1 కామా y1 టు ది parabola s is equal to 0 ఈజ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ s1 is equal to 0 అవుతుంది. మనకి ఇచ్చిన parabola ఈక్వేషన్ ఇది కాబట్టి మనకి దీనికి s1 is equal to 0 ఫార్ములా అప్లై చేద్దాము. ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పాయింట్ ఎంత ఇచ్చారంటే మనకి ఇక్కడ 4 కామా 3/2 at point 4 comma 3/2 to the parabola s is equal to 0 is s1 is equal to 0. parabola equation అంటే ఇక్కడ s is equal to 0 is s1 is equal to 0. మనకి ఇచ్చిన parabola equation ఏంటంటే ఇక్కడ మనకి x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 12 is equal to 0 కాబట్టి మనం దీన్ని x స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే x1 రాస్తాము. x1 మైనస్ హాఫ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఇక్కడ 4 యొక్క హాఫ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది కాబట్టి మైనస్ 2 ఆఫ్ x ప్లస్ x1. అలా ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే హాఫ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ y. హాఫ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే ఇక్కడ 8/2 అంటే ఎంత అవుతుంది 4 కాబట్టి మైనస్ 4 ఇంటూ y ప్లస్ y1
minus 4 into y plus y1 plus 12 is equal to 0 plus 12 equal to 0. ఇప్పుడు మనకి ఇక్కడ x1 y1 పాయింట్ ఏంటంటే మనకి పాయింట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ x1 y1 పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ x1 y1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x ఆఫ్ x1 అంటే అంత వాల్యూ ఇక్కడ 4 మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 వాల్యూ ఇక్కడ 4 అంటే x ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ y ప్లస్ y1 ఇక్కడ y1 వాల్యూ 3/2 కాబట్టి ఇక్కడ y ప్లస్ 3/2 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 4x మైనస్ 2x మైనస్ 8 ఇక్కడ మైనస్ 4y ఇక్కడ మనకి 4 ఇంటూ 3/2 అంటే 2 టేబుల్ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే వాల్యూ మైనస్ 3 ఇంటూ 2 అంటే మైనస్ 6 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ 4y ఇక్కడ 4 ఇంటూ 3/2 అంటే 2 టేబుల్ దీనిలో 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 2s are 6 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ 6 అవుతుంది ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 4x మైనస్ 2x అవుతుంది. అలా ఇక్కడ మైనస్ 4y అవుతుంది. అలా ఇక్కడ మైనస్ 8 మైనస్ 6 అంటే మైనస్ 14 అవుతుంది. మైనస్ 14 ప్లస్ 12 అంటే మైనస్ 2 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీనిలో 2 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ x మైనస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇదంతా ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అవుతుంది. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ ఈస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x మైనస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి టాంజెంట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ నార్మల్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్ లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి వచ్చిన టాంజెంట్ లైన్ నుంచి మనం స్లోప్ ఫైండ్ చేసినట్టే కనుక స్లోప్ ఫైండ్ చేయాలి. మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అంటే మనకి లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి మైనస్ a/b అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటాము. తర్వాత మనకి ఈ స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ చేస్తాము. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ అంటే ఏంటి మనకి ఇక్కడ టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్ లైన్ కాబట్టి స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ చేస్తాము. ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ టాంజెంట్ లైన్ నుంచి మనం ఏం కనుక్కుంటాం అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అంటే ఈ టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాము. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ మనకి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ a/b. ఇక్కడ మైనస్ a/b అంటే ఇక్కడ a వాల్యూ 1 అవుతుంది, b వాల్యూ ఇక్కడ మైనస్ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ 1 ఇక్కడ b వాల్యూ మైనస్ 2 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1/2 అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మనకి 1/2 మిగులుతుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ వచ్చేసింది. మనకి ఇప్పుడు నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ కనుక్కుందాము. స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ అంటే టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్ లైన్ కాబట్టి మనకి స్లోప్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ 1/m అవుతుంది. దిస్ ఇంప్లైస్ మైనస్ 1 ఇక్కడ m వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి m వాల్యూ వచ్చేటప్పటికల్లా 1/2 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ 1/2 మైనస్ 1/1/2 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ మైనస్ 2 అవుతుంది. రెసిప్రోకల్ చేస్తే కానీ ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ 2 అవుతుంది. మనకి కనుక్కోవాల్సింది ఏంటంటే స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ వచ్చేసింది కాబట్టి మనకి ఇంకేం కనుక్కోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ అట్ పాయింట్ P ఆఫ్ మనకి ఇచ్చిన పాయింట్ అక్కడ at point 4 comma 3/2 అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ పాసెస్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 4 comma 3/2 గుండా పాస్ అవుతుంది. అండ్ స్లోప్ m ఈజ్ అంతే ఇక్కడ మనకి మైనస్ 2 అంటే మనకి ఇక్కడ నార్మల్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ 4 comma 3/2 గుండా పాస్ అవుతుంది. దాని యొక్క స్లోప్ అంతా ఇక్కడ మనకి మైనస్ 2 అయితే కనుక మనకి ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. అయితే కనుక మనకి y మైనస్ y1 అంటే ఇక్కడ y1 అంటే ఇక్కడ 3/2 అవుతుంది ఈక్వల్ టు m వాల్యూ ఇక్కడ మనకి మైనస్ 2 అవుతుంది.
ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎంత వస్తుందంటే అక్కడ వాల్యూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే వాల్యూ ఇక్కడ 4 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 2 LCM రాస్తే కనుక 2y మైనస్ 3 ఇక్కడ హోల్ బై 2 అవుతుంది. హోల్ బై 2ని మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ -4 ఇంటూ ఎక్స్ మైనస్ 4 అవుతుంది. ఇక్కడ మనకి 2 LCM చేస్తాము. 2 LCM చేస్తే కనుక 2y మైనస్ 3/2 అవుతుంది. ఆ 2ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక -2 ఇంటూ 2 -4 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -4x ఇక్కడ మైనస్ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్ అవుతుంది 16 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసినట్లయితే కనుక అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఈ వాల్యూని 4x ప్లస్ 2y ఇక్కడ +16 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అవుతుంది -16 అవుతుంది కాబట్టి -16 - 3 అంటే -19 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4x ప్లస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ప్రూవ్ చేయమంది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఈక్వేషన్ కి టాంజెంట్ లైన్ అలాగే మనం ఇక్కడ నార్మల్ లైన్ ప్రూవ్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం find the equation of the tangent and normal to the parabola y square is equal to 6x at the పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అలాగే నార్మల్ లైన్ కనుక్కోమంటున్నారు టు ది పెరాబోలా. ఏ పెరాబోలా కంటే ఇక్కడ మనకి y² = 6x అనే పెరాబోలాకి టాంజెంట్ లైన్ నార్మల్ లైన్ కనుక్కోవాలి అట్ ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. అంటే లాటస్ రెక్టమ్ యొక్క పాజిటివ్ ఎండ్ అంటే మనకి లాటస్ రెక్టమ్ పాజిటివ్ ఎండ్ నెగిటివ్ ఎండ్ ఉంటుంది. దానికి పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇది మనం డయాగ్రామ్ లో చూస్తే కనుక దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్, L dash, this point is a comma 2a, this point is a comma minus 2a, this is vertex. మనకి ఏమంటున్నారంటే ఇక్కడ ఎట్ ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ దగ్గర మనకి టాంజెంట్ లైన్ అలాగే మనకి నార్మల్ లైన్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మనకి పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ a, 2a అవుతుంది. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి a, 2a అనేది ఏమవుతుందంటే పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అవుతుంది. మనం ఈ పాయింట్ మీద పాయింట్ తీసుకుని అంటే మనకి వచ్చిన ఏ వాల్యూని కనుక్కుని ఏ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కానీ మనకి పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ మన నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అలాగే మనం నార్మల్ లైన్ ఫైండ్ చేస్తాము. దీని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ given equation of a parabola is y² is equal to 6x. మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి y² is equal to 6x. అయితే మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని కంపేరింగ్ విత్ y² is equal to 4ax తో కంపేర్ చేస్తే కనుక మనకి 4a is equal to 6 కి ఈక్వల్ అవుతుంది. 4a is equal to 6 కి ఈక్వల్ అవుతుంది. a is equal to ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3/2 అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ 3/2 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ అట్ ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అన్నారు. అంటే ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుంది ఇక్కడ పాయింట్ a, 2a అవుతుంది. ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ పాయింట్ మనం ఇక్కడ ఎల్ అనుకున్నాం లేదా పి అని ఎల్ అన్న తీసుకోవచ్చు లేదా పి అన్న తీసుకోవచ్చు లేదా పి, క్యూ అన్న తీసుకోవచ్చు. అంటే పి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ a, 2a. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏం చేస్తుంటే 3/2 కాబట్టి ఈ 3/2 నాకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్ లో అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ 3/2 ఇక్కడ ఏ ప్లేస్ లో 3/2 పెట్టండి. 3/2 పెడితే 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏమవుతుందంటే 3 మిగులుతుంది. కాబట్టి ది పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుంది ఇక్కడ a, 2a అవుతుంది. a, 2a లో మనం ఇక్కడ ఏ ప్లేస్ లో 3/2 సబ్స్టిట్యూట్ చేసాము అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3/2, 3 అవుతుంది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ పాయింట్ 3/2, 3 రెస్పెక్ట్ ది పెరాబోలా y² = 4x ఫార్ములా అప్లై చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ ఈక్వేషన్ అనుకున్నాం. ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫస్ట్ పెట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ at p of 3/2, 3
3/2 comma 3. The equation of the tangent at point 3/2 comma 3 to the parabola y square is equal to 6x is ఏమవుతుందంటే మనకి ఇక్కడ s ఈజ్ ఈక్వల్ అంటే s ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x ఈజ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ఇక్కడ s1 అంటే ఏంటి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అవుతుంది ఈక్వల్ టు 0. y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ s1 అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x కి నోటేషన్ y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏం చేస్తుందంటే ఇక్కడ 3/2 కామా 3 కాబట్టి ఇది x1 y1 అవుతుంది. ఇక్కడ y1 అంటే y1 వాల్యూ 3 అవుతుంది మైనస్ 2 ఇంటూ ఇక్కడ మనకి ఏ వాల్యూ ఆల్రెడీ వచ్చింది ఏ వాల్యూ 3/2 కాబట్టి 3/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అంటే ఎక్స్ ప్లస్ x1 అంటే ఇక్కడ x1 వాల్యూ 3/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీనిలో 2 క్యాన్సిల్ అవుతుంది 3y మైనస్ 3x ఈ మైనస్ 3 లోపల మల్టిప్లై చేస్తాను ఇక్కడ మైనస్ 3x అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్టయితే కనుక ఇక్కడ 2 LCM చేయొచ్చు. 2 LCM రాస్తే కనుక ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 6y మైనస్ 6x మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే వాల్యూ 0 అవుతుంది. ఈ మొత్తంలో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మైనస్ 3 కామన్ తీద్దాం. ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ 2x అవుతుంది అంటే మైనస్ 6x. ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ మైనస్ 2y అంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 6y. అలా ఇక్కడ దీనిలో మైనస్ కామన్ తీస్తున్నాడు ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ 3 అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 3 ఇంటూ ప్లస్ 3 అంటే మైనస్ 9 అవుతుంది ప్రోడక్ట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2x మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0. Therefore, the equation of the tangent line is 2x minus 2y plus 3 is equal to 0. Therefore, the equation of the tangent line is 2x minus 2y plus 3 is equal to 0. ఇప్పుడు మనకి టాంజెంట్ లైన్ ఈక్వేషన్ వచ్చింది. మనం దీని నుంచి ఏం కనుక్కోవాలంటే నార్మల్ లైన్ ఈక్వేషన్ కనుక్కుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ చేద్దాము. ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ ఈజ్ మనకి లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మైనస్ a/b అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ నుంచి మైనస్ a/b అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది కాబట్టి b వాల్యూ ఇక్కడ -2 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -2/-2 అవుతుంది. -2/-2 అవుతుంది. అంటే ఇక్కడ -2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ వచ్చింది. మనకి నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్. ఇప్పుడు టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ నార్మల్ లైన్ కాబట్టి స్లోప్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి -1/m అవుతుంది. దిస్ ఇంప్లైస్ -1 ఇక్కడ m వాల్యూ 1 అవుతుంది అంటే ఈక్వల్ టు -1 అవుతుంది. అయితే కనుక మనకి కనుక్కోవాల్సిన స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ కనుక్కుందాము. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ passes through ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 3/2 కామా 3 అండ్ హ్యావింగ్ స్లోప్ m is equal to మనకి ఇక్కడ స్లోప్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి -1 వచ్చింది స్లోప్. ఇప్పుడు మనకి దీనికి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి y మైనస్ y1 is equal to m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. ఇక్కడ మనకి y మైనస్ y1 అంటే దిస్ ఈజ్ x1 దిస్ ఈజ్ y1 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే y మైనస్ 3 is equal to ఇక్కడ m వాల్యూ -1 కాబట్టి -1 ఇంటూ x మైనస్ 3/2 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ y మైనస్ 3 ఈక్వల్ టు -3
ఎంత వస్తుందండి ఇక్కడ వాల్యూ లోపల మైనస్ తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మైనస్ ఎక్స్ లేదా ఇప్పుడు మైనస్ ఆఫ్ ఇక్కడ 2s చేసినట్టయితే కనుక 2x-3/2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక 2 × y-3 ఈజ్ ఈక్వల్ టు 2 × y-3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఆఫ్ 2x-3 అంటే -2x + 3 అవుతుంది. -2x+3 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని మనం ఇక్కడ దీనిలో లోపల మల్టిప్లై చేసినట్టయితే కనుక 2y - 6 ఈజ్ ఈక్వల్ టు -2x+3 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఈ వాల్యూ 2x + 2y -9 = 0. ఇక్కడ 2x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక +2x అవుతుంది, +2y ఇక్కడ +3 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక -6 అలాగే -3 అంటే -9 అవుతుంది. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2x + 2y -9 = 0. మనకి ఇచ్చిన పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ నుంచి మనం పాయింట్ కనుక్కున్నాం. ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఏం కనుక్కున్నాం అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ కనుక్కున్నాము. నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ x = at², y = 2at అయితే కనుక పాయింట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ at a point t on the parabola y² = 4ax is y + xt = 2at + at³ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ at పాయింట్ t అన్న అంటే t పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి at², 2at టు ది పెరాబోలా అంటే y² = 4ax అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కి ఇది ఫార్ములా అవుతుంది. అంటే పెరాబోలాకి ఇది టాంజెంట్ లైన్ అవుతుంది. ఆ టాంజెంట్ లైన్ మీద పాయింట్ అంటే ఇక్కడ మనకి x = at², 2at అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కి y + xt = 2at + at³. దిస్ ఇస్ ఫార్ములా. నెక్స్ట్ మనం దాని మీద థీరం చూద్దాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ at a point t on the parabola y² = 4ax is y + xt = 2at + at³ అయితే కనుక మనకి ఈ నార్మల్ యొక్క ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రూఫ్ లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి y² = 4ax కాబట్టి మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ y² = 4ax రాసుకున్నాం. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x మనకి ఇక్కడ ఈ పెరాబోలా ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే కనుక మనకి y² అంటే ఏమవుతుందంటే మనకి 2y డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి y² అంటే ఇక్కడ మనకి 2y dy/dx is equal to ఇక్కడ 4a అనేది కాన్స్టెంట్ అవుతుంది. 4a ఇక్కడ d/dx ఆఫ్ x అంటే 1 అవుతుంది. దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి dy/dx అంటే ఇక్కడ dy/dx is equal to ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 2a/y అవుతుంది. అయితే ఇక్కడ dy/dx ఎట్ పాయింట్ at² అంటే ఇక్కడ t అంటే మనకి ఏంటంటే పాయింట్ at², 2at అంటే dy/dx ఎట్ పాయింట్ at² 2at అంటే x, y దగ్గర ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ అంటే x, y అంటే ఇక్కడ మన y ప్లేస్ ఏం పెడతాం అంటే ఇక్కడ 2at సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే 2a/2at అవుతుంది. ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ at², 2at is equal to 2a/2at అవుతుంది. ఇక్కడ మనకి 2a క్యాన్సిల్ అయితే కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/t అవుతుంది. therefore ది స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఇప్పుడు మనకి వచ్చిందంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ కాబట్టి మనకి స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ అంటే ఏంటంటే మనకి టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ మనం నార్మల్ లైన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ -1/m అవుతుంది స్లోప్ అనేది. అంటే ఇక్కడ -1/m అంటే ఇక్కడ -1/t అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది నార్మల్ -t అవుతుంది. -t ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి m అవుతుంది. therefore ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి at², 2at అండ్ హ్యావింగ్ ది స్లోప్ m ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ y - y1 is equal to m into x - x1 అంటున్నాం. ఇక్కడ మనకి y - y1 అంటే ఇక్కడ మనకి దిస్ ఇస్ x1 y1 అంటే y - 2at is equal to m వాల్యూ ఇక్కడ -t అవుతుంది. -t ఇంటూ x - x1 అంటున్నాం. అంటే ఇక్కడ x1 అంటే at² అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక అంటే y - 2at is equal to -tx - ప్లస్ at
క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేస్తే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ టీ ఆన్ ద పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ ఏటీ క్యూబ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ కి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ if lx plus my plus n is equal to 0 is a normal to the parabola y square is equal to 4ax, అయితే then show that మీకు ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ alm క్యూబ్ ప్లస్ 2alm స్క్వేర్ ప్లస్ nm స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి పెరాబోలా యొక్క టాంజెంట్ లైన్ నార్మల్ లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి lx ప్లస్ my ప్లస్ n ఇస్ ఈక్వల్ టు 0 అనే నార్మల్ లైన్ ఇచ్చారు. అయితే కనుక మనం దీన్ని షో దట్ అంటే దానికి కండిషన్ ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి al క్యూబ్ ప్లస్ 2alm స్క్వేర్ ప్లస్ nm స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax, y square is equal to 4ax. This is tangent line. టాంజెంట్ లైన్. ఇప్పుడు మనకి టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది మనకి నార్మల్ లైన్ అవుతుంది. నార్మల్ లైన్ lx ప్లస్ my ప్లస్ n ఇజ్ ఈక్వల్ టు 0. అయితే కనుక మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారంటే షో దట్ ఈ కండిషన్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ given equation of a parabola is ఏ ఇచ్చారంటే ఇక్కడ మనకి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. అయితే ఇక్కడ మనకి పాయింట్ ఏమవుతుందంటే లెట్ p ఆఫ్ t అంటే దాని మీద పాయింట్ ఇక్కడ మనం p ఆఫ్ t లెట్ p ఆఫ్ t ఈక్వల్ టు at స్క్వేర్ కామా 2at be any point on the parabola. ఇక్కడ p ఆఫ్ 80 స్క్వేర్ కామా 280 అనేది పెరాబోలా మీద పాయింట్ అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ కి కనుక్కోవడానికి ఫార్ములా ఏం చేసంటే మనకి y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 280 ప్లస్ 80 క్యూబ్ ఆ నార్మల్ లైన్ ఈక్వేషన్ రాసుకున్నాము. ది ఈక్వేషన్ ఆఫ్ ది equation of the normal line at p of t. ఇక్కడ p of t అంటే 80 స్క్వేర్ కామా 280 టు ది పెరాబోలా y square is equal to 4ax is y plus xt is equal to 280 plus 80 క్యూబ్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ xt ప్లస్ y ఈ టూ టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. అక్కడ మైనస్ ఆఫ్ 280 ప్లస్ 80 క్యూబ్ అవుతుంది. దీన్ని 280 క్యూబ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఎట్ పాయింట్ 80 స్క్వేర్ కామా 280 అయితే కనుక మనకి ఈక్వేషన్ అవుతుందంటే ఇక్కడ y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 280 ప్లస్ 80 క్యూబ్ అవుతుంది. ఈ టూ టర్మ్స్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాము. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఎక్స్టీ ప్లస్ y మైనస్ 280 మైనస్ ఆఫ్ 280 ప్లస్ 80 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని 1 అనుకుందాము. అయితే కనుక మనకి గివెన్ నార్మల్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ది గివెన్ నార్మల్ లైన్ ఈక్వేషన్ ఈజ్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. Given normal line equation is lx plus my plus n is equal to 0. దీన్ని లైన్ ఈక్వేషన్ 2 కింద తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అనేది నార్మల్ లైన్ ఈక్వేషన్, అలాగే ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది కూడా మనకి నార్మల్ లైన్ ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ 1 అండ్ 2 రిప్రజెంట్స్ ది సేమ్ నార్మల్ లైన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండు లైన్స్ ని కోఎఫిషియెంట్స్ ని మనం కంపేర్ చేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ 1 and 2 represents same normal lines. Comparing the coefficients.
మన యొక్క వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేద్దాము. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏంటంటే మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ టీ అవుతుంది, అలాగే దీనిలో లైన్ 2 లో ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఎల్ అవుతుంది. అలా ఇక్కడ మనకి లైన్ 1 లో వై యొక్క కోఎఫిషియెంట్ ఇక్కడ 1 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి లైన్ 2 లో వై యొక్క కోఎఫిషియెంట్ ఎం అవుతుంది. అలాగే మనకి ఫస్ట్ లైన్ లో కాన్స్టెంట్ టర్మ్ -2at + at క్యూబ్ అవుతుంది. అలాగే లైన్ 2 లో కాన్స్టెంట్ టర్మ్ ఎం అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ టీ కాబట్టి t/l ఈక్వల్ టు ఇక్కడ y యొక్క కోఎఫిషియెంట్ 1 అవుతుంది, 1/m ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ -2at + at క్యూబ్ -2at + at క్యూబ్ బై లైన్ 2 లో కాన్స్టెంట్ టర్మ్ n అవుతుంది బై n. ఇప్పుడు మనం ఈక్వేటింగ్ ఈ 2 టర్మ్స్ ని ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ t/l ఈక్వల్ టు 1/m అవుతుంది. ఇప్పుడు దీని నుంచి t ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి l/m అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచండి. నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే కనుక ఇక్కడ 1/m ఈజ్ ఈక్వల్ టు -2at + at క్యూబ్ బై n. ఇప్పుడు n మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఇక్కడ n/m ఈక్వల్ టు -2at + at క్యూబ్ అవుతుంది. ఇక్కడ మనకి టీ వాల్యూ ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి l/m తెలుసు కాబట్టి ఇక్కడ ఈ టీ వాల్యూని తీసుకొచ్చి ఏం చేద్దాం అంటే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ -2a ఇంటూ ఇక్కడ టీ వాల్యూ వచ్చేటప్పటికి మనకి l/m కాబట్టి 2al/m అవుతుంది ప్లస్ a ఇంటూ ఇక్కడ టీ క్యూబ్ అంటున్నాం, అంటే టీ క్యూబ్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి l3/m³ అవుతుంది, l3/m³ అవుతుంది. ఇదంతా n/m కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ n/m ఈక్వల్ టు ఈ రెండింటికి ఎల్సిఎం ఇక్కడ m³ తీసుకుంటే కనుక ఇక్కడ m³ లో m² టైం అంటే m టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ m² మిగులుతుంది, అంటే 2al/m² ప్లస్ ఇక్కడ m³ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయితే al³ మిగులుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ m అనేది m³ లో 1 టైం క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి m² మిగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి nm² ఈజ్ ఈక్వల్ టు -, ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఏం మిగిలిందంటే మనకి 2al/m² ప్లస్ al³. ఇప్పుడు మనం ఈ 2 టర్మ్స్ ని అంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి 2 టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 2al/m² ప్లస్ al³ ప్లస్ nm² ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ప్రూవ్ చేయమంది అంటే ఇక్కడ మనకి al³ ప్లస్ 2al/m² ప్లస్ nm² ఈజ్ ఈక్వల్ టు 0 మనకు ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్. al³ ప్లస్ 2al/m² ప్లస్ nm² ఈజ్ ఈక్వల్ టు 0 మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఉంది కాబట్టి మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ note, the equation of a normal having slope m to the parabola y² is equal to 4ax is. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కి స్లోప్ ఫామ్ తీసుకుంటే కనుక అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ హ్యావింగ్ స్లోప్ m టు ది parabola y² is equal to 4ax అయితే కనుక is mx minus y minus 2am minus am³ is equal to 0. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కి స్లోప్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే parabola y² is equal to 4ax కి mx minus y minus 2am minus am³ is equal to 0. ఇప్పుడు మనకి ఎప్పుడంటే ఇది నార్మల్ లైన్ యొక్క స్లోప్ తెలిసినప్పుడు అలాగే మనకి ఇక్కడ parabola ఈక్వేషన్ వస్తే కనుక మనకి ఈ ఫార్ములా యూస్ చేస్తాము. mx minus y minus 2am minus am³ is equal to 0. నెక్స్ట్
Next problem. Find the equation of the normal to the parabola y square is equal to 4x, which is parallel to y minus 2x plus 5 is equal to 0. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది పెరాబోలా కనుక్కోమంటున్నారు ఇక్కడ. అయితే కనుక పెరాబోలా ఈక్వేషన్ ఇచ్చారంటే మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. అయితే కనుక మనకి ఇక్కడ విచ్ ఈజ్ ప్యారలల్ టు ది లైన్, అంటే మనకి ఇచ్చిన నార్మల్, మనం కనుక్కోవాల్సిన నార్మల్ లైన్ అనేది ఎలా ఉండాలంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి అంటున్నారు. అంటే మనం కనుక్కోవాల్సిన నార్మల్ లైన్ అనేది ఈ లైన్ కి ఎలా ఉండాలి అంటున్నారు అంటే ఇక్కడ మనకి ప్యారలల్ గా ఉండాలి అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ మనకి కనుక్కోవాల్సిన ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్. మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x పెరాబోలా, ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x parabola. This is tangent line, this is normal line, tangent line, ఇది నార్మల్ లైన్. మనకి ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ఈ నార్మల్ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి y మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నార్మల్ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్ ఇది. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. దీని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ given equation of a parabola is y square is equal to 4x. అయితే కానీ మనకు దీన్ని కంపేరింగ్ విత్ y square is equal to 4x తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి 4a is equal ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. అంటే a is equal ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి వాల్యూ 1 అవుతుంది. 4a is equal to 4 క్యాన్సిల్ అయితే కనుక ఏ వాల్యూ ఎంత వస్తుంది అక్కడ మనకి 1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మనకి నార్మల్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. అయితే మనకి ఫార్ములా ఏం చేస్తుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లైన్ కి మనం ఏం చేయాలంటే స్లోప్ కనుక్కుందాము. స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే మనకి ఇచ్చిన లైన్ కి ఇక్కడ స్లోప్ కనుక్కుందాం. గివెన్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి y మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, y మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మన దీనిలో మైనస్ కామన్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి స్లోప్ ఆఫ్ ది లైన్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్ మనకి లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మైనస్ a బై b అవుతుంది. ఇక్కడ మైనస్ a బై b అంటే ఇక్కడ a వాల్యూ 2 అవుతుంది, b వాల్యూ ఇక్కడ మైనస్ 1 అవుతుంది. 2 బై b వాల్యూ ఇక్కడ మైనస్ 1 అవుతుంది. క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి వాల్యూ 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి m ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది ఇక్కడ లైన్. అయితే కనుక మనకి ఇక్కడ మనకి నార్మల్ లైన్ అనేది ఎలా ఉండాలంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి అంటున్నారు. కాబట్టి మనకి స్లోప్ అనేది ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ ఏమీ ఇవ్వలేదు. అంటే నార్మల్ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ కాబట్టి ఇక్కడ మనకి స్లోప్ అనేది మనకి చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఏమవుతుందంటే m ఈజ్ ఈక్వల్ టు 2 అనే అవుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఏంటి ప్యారలల్ అంటున్నారు కాబట్టి నార్మల్ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ కాబట్టి ఇక్కడ మనకి స్లోప్ అనేది చేంజ్ అవ్వదు. ది స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి m ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ హ్యావింగ్ స్లోప్ m టు ది parabola y square is equal to 4x is మనకి ఫార్ములా ఏం చేస్తుంది ఎందాక చూసాం. ఫార్ములా ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్ములా ఏమనుకున్నా ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ హ్యావింగ్ స్లోప్ m టు ది parabola y square is equal to 4x అయితే కనుక మన ఫార్ములా ఏం చేస్తుంది ఇక్కడ మనకి mx మైనస్ y మైనస్ 2am మైనస్ m క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 0. మనం అక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈజ్ ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ మైనస్
mx minus y minus 2am minus am cube is equal to 0. మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ mx minus y minus 2am minus am cube is equal to 0. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ మనకి mx అండ్ ఇక్కడ మనకి m వాల్యూ ఆల్రెడీ ఇక్కడ తెలుసు కాబట్టి 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2x minus y minus 2 ఇంటూ ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేటప్పటికల్లా 1 వచ్చింది కాబట్టి 1 ఇంటూ m వాల్యూ ఇక్కడ 2 అవుతుంది మైనస్ ఏ వాల్యూ ఇక్కడ మనకి 1 m క్యూబ్ అంటే ఇక్కడ మనకి m వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 క్యూబ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2x minus y minus 4 ఇక్కడ 2 క్యూబ్ అంటే వాల్యూ అంతా ఇక్కడ మనకి -8 ఈక్వల్ టు 0. therefore 2x minus y minus 12 is equal to 0. therefore the equation of the normal line is ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2x minus y minus 12 is equal to 0. next problem. The normal at a point t1 on y square is equal to 4ax meets the parabola again in the point t2. then prove that మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ t1 t2 plus t1 square plus 2 is equal to 0 అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద నార్మల్ అట్ ఏ పాయింట్ t1 ఇచ్చారు టు ది పారాబోలా y square is equal to 4ax. అలా ఇక్కడ మనకి నార్మల్ లైన్ అనేది మళ్ళీ అగైన్ మీట్స్ ద పారాబోలా ఎక్కడ మీట్ అవ్వాలంటే పాయింట్ t2 దగ్గర మీట్ అవ్వాలి. అయితే కనుక మనకి ఏం ప్రూవ్ చేయమన్నారంటే ఇక్కడ మనకి t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 is equal to 0 అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక this is y square is equal to 4ax parabola. y square is equal to 4ax అవుతుంది. this is tangent line. ఇప్పుడు మనకి నార్మల్ లైన్ అంటే ఇక్కడ p ఆఫ్ పాయింట్ this is p ఆఫ్ t1. నెక్స్ట్ అగైన్ మీట్స్ ద పారాబోలా అంటే నార్మల్ లైన్ మళ్ళీ పారాబోలాని ఎక్కడ మీట్ అవ్వాలంటే సెకండ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి కాబట్టి ఇది q ఆఫ్ t2 అవుతుంది. ఇక్కడ p ఆఫ్ t1 అంటే మనకి పాయింట్ ఏమవుతుందంటే at1 స్క్వేర్ కామా 2at1 అవుతుంది. అలాగే q ఆఫ్ t2 అంటే at2 స్క్వేర్ కామా 2at2 అవుతుంది. అయితే కనుక మనకి ప్రూవ్ చేయమంది అంటే అక్కడ పాయింట్ ప్రూవ్ దట్ t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 is equal to 0 అని చెప్పేసి మనకి ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ గివెన్ సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ parabola is y square is equal to 4ax. let p of t1 p of t1 అంటే at1 square comma 2at1 and q of t2 equal to at2 square comma 2at2. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పాయింట్ at1 స్క్వేర్ కామా 2at అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఏమవుతుందంటే y ప్లస్ xt ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ at క్యూబ్ అవుతుంది. ఇప్పుడు దాని ఈక్వేషన్ రాసుకుందాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ p ఆఫ్ t1 to the parabola y square is equal to 4ax is y plus xt is equal to 2at plus at cube. ఇక్కడ మనకు t1 అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం t ప్లస్ ఏం తీసుకుంటామంటే t1 తీసుకుంటాము. t is equal to t1 అండ్ ఇక్కడ y ప్లస్ xt1 is equal to 2at1 plus at1 cube. మనకి పాయింట్ p ఆఫ్ at1 స్క్వేర్ కామా 2at1 అనేది ఈ లైన్ ఈక్వేషన్ మీద తీసుకుంటే ఇక్కడ y ప్లస్ xt1 is equal to 2at1 plus at1 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక మనకి ఈక్వేషన్ అనేది అగైన్ అంటే నార్మల్ లైన్ అనేది మళ్ళీ అగైన్ పాసెస్ త్రూ దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి q ఆఫ్ t2 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ q ఆఫ్ t2 అంటే at2 స్క్వేర్ కామా
2a t2 అవుతుంది. Clearly, the normal equation, the above normal equation passing through q of t2 అంటే ఇక్కడ మనకి a t2 స్క్వేర్ కామా 2a t2 అంటే నార్మల్ ఈక్వేషన్ అనేది మనకి ఈ పాయింట్ గుండా అగైన్ నార్మల్ లైన్ అనేది మనకి ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఈ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది దిస్ ఇస్ ఎక్స్ వై. ఇక్కడ మనకి y అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2a t2 అవుతుంది. 2a t2 ప్లస్ ఇక్కడ x అంటే ఎంత మనకి a t2 స్క్వేర్ ఇంటూ t1 ఇజ్ ఈక్వల్ టు 2a t1 ప్లస్ a t1 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ దీనిలో లెఫ్ట్ సైడ్ ఏ కామన్ తీయండి. ఇక్కడ 2t2 ప్లస్ t2 స్క్వేర్ t1 ఇజ్ ఈక్వల్ టు 2t1 ప్లస్ t1 క్యూబ్. ఏ కామన్ తీస్తాము. ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఉన్నాయి. t2 స్క్వేర్ t1 ఈ t1 క్యూబ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఇక్కడ మైనస్ t1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 2t1. ఈ 2t2ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మైనస్ 2t2. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో కనుక మనం t1 కామన్ తీద్దాం. ఇక్కడ t1 కామన్ తీసినట్లయితే కనుక ఇప్పుడు మనం t1 కామన్ తీస్తే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్, t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో 2 కామన్ తీసినట్లయితే కనుక మనకి ఇక్కడ t1 మైనస్ t2 అవుతుంది. 2 కామన్ తీస్తే t1 మైనస్ t2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ t1 ఇంటూ ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఏం చేద్దాం అంటే ఫస్ట్ మైనస్ కామన్ తీద్దాం. మైనస్ t1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ t1 మైనస్ t2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ t1 ఇంటూ ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో రాసుకుందాం. ఇక్కడ అంటే t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ t1 మైనస్ t2 అవుతుంది. ఇక్కడ మనకి t1 మైనస్ t2 క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ రిమైనింగ్ ఏమి మిగులుతుంది ఇక్కడ మనకి మైనస్ t1 స్క్వేర్ మైనస్ t1 t2 ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అంటే మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి ఇక్కడ t1 t2 ప్లస్ t1 స్క్వేర్ మైనస్ కామన్ తీసి ఇక్కడ -2 అవుతుంది. -2 అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే కనుక +2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ప్రూవ్ చేయాల్సింది అంటే ఇక్కడ మనకి t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.